ఉన్నారో మీరంతా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు సూర్యమే ప్రశ్నిస్తున్నాం. నువ్వు మాట్లాడితే నా ఎస్సీ అనుకో. నేను ఎస్సీనే, నీ మేమం బిడ్డనే, నీ బామర్తిలో మాట్లాడుతున్నా. మీ నాయన చనిపోయినప్పుడు నీకు కానీ, నీ చిల్లర శరీరులకు కానీ, నీ తమ్ముడు అవినాశి కానీ, నీ పొందు వర్గాన్ని కానీ కనీసం తర్వాత వచ్చిందా? కానీ నా దళిత జాతికి పుట్టించింది. నా దళిత బిడ్డలు ప్రేమతో భాగవతులతో 100 మంది ప్రాణాలు కలిగారు. అటువంటి దళితుల మీద, దళిత నాయకుల మీద హత్యలు అత్యాచారాలు చేస్తుంటే నువ్వు ఎలా మౌనం కూడా వచ్చానంటే నీకు మనసు ఎలా వచ్చింది? నిందుతులేని పక్కన ఎదర్చో తిరుగుతుంటే నీకు మనసు ఎలా ఒప్పిందని అడుగుతున్నాను జగన్ రెడ్డి. నువ్వు నడుపుతున్న ఈ సామాజిక సాధికార యాత్రలో నువ్వు అంబేద్కర్ బొమ్మ కానీ, జగ్జీవన్ బొమ్మ కానీ, జ్యోతిరావు ఫులే బొమ్మ కానీ, అబ్దుల్ కలాం ఆజాద్ ఫోటో కానీ పెట్టుకునే రైతుల హక్కు నీకు లేదు. నువ్వు పెట్టుకోవాలంటే ఎవరు పెట్టు? దళిత పెట్టాలనే సత్యం గురి చేసిన సుధాకర్లు పెట్టు, అర్జునులు పెట్టు, ప్రైవేట్ చెప్పలు పెట్టు. అంతేగాని ఇప్పుడు సరే సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నా. మీరు ఆలోచించాల్సింది ప్రధానంగా రేపు మే 13వ జరిగే ఎన్నికల్లో దళితులు మానవాళి సోదరులు ఒకటి ఆలోచించండి. అంబేద్కర్ హద్దు కావాలా, జగన్ నడుపుతున్న రాజారెడ్డి రాగా కావాలా? మీరు ఆలోచించండి. అంబేద్కర్ భౌతికంగా ఆలోచించలేకపోయినా 36 కోట్ల మంది దళితులను కాపాడుకుంటున్నారు. ఎన్ని కోట్ల మంది దళితులు అంబేద్కర్ కాబట్టి మీరు ఆలోచించండి. సరే, దయచేసి మీరందరూ ఆలోచించండి. రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి గారిని, శ్రీకృష్ణదేవరావు గారిని గెలిపించాల్సిన కోరుచున్నా. మీరు గమనించండి, ప్రపంచంలో మన అంబేద్కర్ కానీ, నెల్సన్ మండేలా కానీ, ఎవరైనా కానీ ఓటర్ల నుండి గెలిచిన తర్వాతనే ప్రపంచంలో స్థితిగతులు మార్చారు. ఈ సమాజం ఎందుకు పాలన సరిచేశారు. అదే బాటలో, అదే కోలో రేపు మన ద్వారా బ్రహ్మారెడ్డి రాబోతుంది. మారిపోతుంది. చీకటి సామ్రాజ్యం వారిని ఈ పల్నాడు ప్రాంతానికి దీప స్తంభంలాగా బ్రహ్మారెడ్డి గారు, శ్రీకృష్ణదేవరావు వెలిగి ఇవ్వబోతున్నారని